మనకు యొక్క బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి, స్కిన్ కేర్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఇవాళ అశ్విని గారు, బ్రాంజ్ డైరెక్టర్ మేడం, మనకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇవాళ ఎంతో హ్యూజ్ అమౌంట్స్ కూడా ఖర్చు చేస్తున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం బయట ఈ యొక్క స్కిన్ కేర్ గురించి. దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ప్రొడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయి అనే వాటి గురించి ఇవాళ మేడం మనకు నాలెడ్జ్ ఇస్తారు. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారండి అశ్విని గారు. యా శ్రీకాంత్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఫోన్ ఇష్యూ ఉంది సార్, ఈ ఫోన్ తో మాట్లాడు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్మాల్ ప్రాబ్లమ్ సార్. నో ప్రాబ్లం మేడం. మీకు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేయండి మేడం మీ యొక్క ఇంట్రొడక్షన్ తో. ఆల్ ద బెస్ట్ సార్. ఓన్లీ 1 minute సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. సారీ అండి, మొబైల్ చిన్న ప్రాబ్లం ఉండే. అండ్ మార్నింగ్ టు వెల్కమ్ సెషన్ అండి. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నా అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, అలాగే మనల్ని ఎంతో ఓపికగా మోస్తున్న భరతమాత అయిన నేలమ్మ తల్లికి, వెస్టేజ్ మేనేజ్మెంట్ కి, అలాగే గౌతమ్ బలి సార్ గారికి, అలాగే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎంతో మందికి నాలెడ్జ్ ని పంచుతున్న రంజిత్ కుమార్ సార్ గారికి, అందరికీ నా పాదాభివందనాలండి. అలాగే కోఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి, మెయిన్ మా అప్లైన్ శ్రీకాంత్ సార్ గారికి, అలాగే నా మెంటర్స్ చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం గారికి, అలాగే నా డౌన్లైన్స్ కి ప్రతి ఒక్కరికి, నాతో కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్న టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టెస్టిమోనీ. మైసెల్ఫ్ అశ్విని సతీష్ అండి. నేను గోదావరిఖం నుండి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. సో సార్, వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, క్లియర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను వెస్టేజ్ లోకి రాకముందు ఒక చిన్న బిజినెస్ చేసేదాన్ని ఇంట్లోనే, హౌస్ వైఫ్ గానే ఉంటూ శారీస్ అలాగే జ్యువెలరీ సేల్ చేసేదాన్ని. సో అలాంటి టైంలో ఒక 5 years నుండి ఇదే బిజినెస్ రన్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఒక ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నారండి. సో ఇద్దరి జీతం పిల్లల్ని చదివించడానికి సరిపోవట్లేదు, చాలా కష్టపడుతున్నాం. అలాంటి సమయంలో నాకు ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వెస్టేజ్ అనే ఒక కంపెనీని పరిచయం చేసి, వెస్టేజ్ లో నాకు ఒక మంచి అవకాశం ఇప్పించినందుకు మా శ్రీకాంత్ సార్ గారికి నేను లైఫ్ టైం రుణపడి ఉంటానండి. నిజంగా అప్లయన్స్ చాలా గ్రేట్ అండి. మన కోసం తిండి నిద్ర మానేసి ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి లీడర్స్, ప్లీజ్. టీమ్ మెంబర్స్, నేను ఇందులోకి రావడానికి కూడా కారణం అదే అండి. నా డ్రీమ్ వచ్చేసి నేను కార్ తీసుకోవాలి. కార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి మా దాంట్లో
మా రిలేటివ్స్ అందరికి కార్ ఉంది, అందులో కార్ లేనిది మాకే. సో కష్టాలు ఉన్నప్పుడే తెలుస్తుంది కదండి దాని విలువ ఏంటనేది, కష్టాలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో నేను అలా కష్టపడుతున్నాను. అలాంటి టైంలోనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రిజల్ట్ గా ఇందులో నేను ఒక మెంబర్ అయినందుకు, నాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు అని నేను ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను. రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మార్నింగ్ సెక్షన్ కి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా అండి. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్ అండి. స్కిన్ కేర్ ఎందుకు తీసుకున్నానంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫేస్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా గానీ ముందుగా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా కూడా, సో మనకు కావాల్సింది ఏంటి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడేది, కనబడేది ఫేస్ ఒకటే. సో దాని గురించి, దానికి సంబంధించి ఈ రోజు నేను చెప్పబోతున్నానండి ప్రోడక్ట్స్. ప్లీజ్ అండి ఒక్కసారి మంచిగా వినండి ఫ్రెండ్స్. లేడీస్, స్కిన్ ఫార్ములా 9 గురించి. ఇప్పుడు మన ఫేస్ లో మెయిన్ బాడీ కన్నా ఫేస్ మీదే అట్రాక్షన్ చూపిస్తాం, ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎక్కువగా పాల చుట్టూ తిరుగుతూ ఫేస్ కోసమే చాలా రకాలుగా అన్ని ఫేషియల్స్ అని అవని ఇవని చేసుకుంటూ ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఏజ్ ఫస్ట్ గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక 5 పాయింట్స్ అండి. మన ఏజ్ తో స్టార్ట్ అవుతుంది. ఏజ్ నుండి ఏజ్ చూసుకోవాలి. నెక్స్ట్ స్కిన్ టైప్స్ చూసుకోవాలి. అలాగే స్కిన్ ప్రాబ్లం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ కి వెస్టేజ్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని చూస్తారు, బట్ ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, అవి ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలియదు. సో తెలియక యూజ్ చేయలేకపోతున్నారు. సో ఇవి ఫాలో అవ్వాలి, ఇవి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా మనం చెప్పినా గానీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మనం యూజ్ చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ అదర్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ చేయమని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం కరెక్ట్ గా యూజ్ చేయాలండి. ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా విని కరెక్ట్ గా యూజ్ చేస్తే తప్పకుండా 100% రిజల్ట్ అనేది చూపిస్తుందండి. అప్పుడే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం నమ్మాలి, అలాగే వేరే వాళ్ళకి 100% ధైర్యంగా చెప్పగలగాలి. 100% దమ్మున ప్రోడక్ట్స్ మన వెస్టేజ్ లో ఉన్నాయని ధైర్యంగా చెప్పి నిలబడగలగాలి. సో అంతే నమ్మకంగా మనం ఎలా వాడతామో వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. యువర్ స్కిన్ టైప్స్ అండి. స్కిన్ టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. 4 టైప్స్, ఎవరికైనా ఓన్లీ 4 టైప్స్ ఉంటాయి స్కిన్ టైప్స్. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్, సెకండ్ నార్మల్ స్కిన్, థర్డ్ ఆయిలీ స్కిన్, నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్. ఎవరికైనా ఈ 4 టైప్ స్కిన్స్ మాత్రమే ఉంటాయి. మార్నింగ్ నిద్ర లేవగానే మన స్కిన్ ఎలా ఉంటుందంటే అది మన స్కిన్ టైప్ అండి, గుర్తుంచుకోవాలి. మనం 4 to 5 ఆర్ 5 to 6 ఈ టైంలో నిద్ర లేచినప్పుడు మాత్రమే మీ స్కిన్ ని ఒక టిష్యూ పేపర్ తో తుడుచుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే పేపర్ తుడుచుకో ముందు ఒకలా ఉంటుంది, తుడుచుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది. ఎలా అంటే నార్మల్ స్కిన్ అయితే ముందు ఎలా ఉందో మనం తుడుచుకున్న తర్వాత, ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా అలానే ఉంటుంది. ఒకవేళ ఆయిల్ గా అనిపిస్తే అది ఆయిలీ స్కిన్ అన్నమాట. సో కాంబినేషన్ స్కిన్ అంటే ఫోర్ హెడ్ పైన, నోస్ పైన మాత్రమే ఆయిలీగా ఉంటుంది. సో అది. డ్రై స్కిన్ అంటే చర్మం పొడిబారిపోవడం, పగలడం, సో రఫ్ గా ఉంటుంది. ఇవి స్కిన్ టైప్స్ అన్నమాట. సో పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అనేవి ఎండ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో, ప్లస్ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల రావడం జరుగుతుంది. పింపుల్స్ రావడం, అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఇలా చాలా 9 రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. మంగు మచ్చలు ఎలా కనిపిస్తాయి అంటే చెంపల పైన చిన్న చిన్న మచ్చలుగా వస్తాయి, చిన్న చిన్న డాట్స్ లాగా వస్తాయి. మెరూన్ కలర్ లో ఉంటుంది, అలాగే బ్లాక్ కలర్ లో. వింకిల్స్ అని కూడా అంటారు వాటిని. సో అవి కూడా మంగు మచ్చలే. ఎవరికైనా ఒకటే ప్రాబ్లమ్స్ అండి, లేడీస్ ఆర్ జెంట్స్. ఎండోలో ఎవరు ఎక్కువగా తిరుగుతారో వాళ్ళకి హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుందో, బాడీ ప్రాపర్ గా ఫుడ్ తీసుకోదో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వస్తుంది. ఈ 4 రకాల కారణాల వల్ల ఇలా అవుతుంది. వ్రింకిల్స్, ముడతలు పడడం అనేది ఏజ్ పెరుగుతుంది కదా, మనకి ఏజ్ పెరగడం వల్ల చర్మం ముడతలు పడతాయి. సో ప్రతి ఒక్కరిలో జరుగుతుంది ఇలా.
కళ్ళ కింద లిప్స్ దగ్గర అలా ఏజ్ 25 years దాటితే వ్రింకిల్స్ అనేవి రావడం జరుగుతాయి. బ్లెమిషెస్, కొందరికి పింపుల్స్ వస్తాయి, ఎండకి కొందరికి చెమటలు వస్తాయి. అలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా వస్తాయంటే మనం ఎండలో గానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అనేవి పడుతూ ఉంటాయి కదా, సో అప్పుడు స్కిన్ అనేది పాడవుతూ ఉంటుంది. ఆ దుమ్ము అనేది చర్మం లోపటి వరకు వెళ్ళి చివరి పొర లోపల లాస్ట్ లేయర్ ఉంటుంది. సో దాని మీద కొవ్వు ఫ్యాట్ అనేది పేరుకుంటుంది. సో అప్పుడు అదే వాష్ చేయకుండా ఇంటికి వచ్చాక ఎలా అయితే వదిలేస్తామో, బయటికి వెళ్ళి ఇంటికి రాగానే లేదు నేను ఫేస్ వాష్ చేసుకోను అని చెప్పేసి మనం ఎప్పుడైతే అలా ఉండిపోతామో, సో అలా స్కిన్ పాడవడం జరుగుతుంది, దెబ్బతింటుంది. ఆ దుమ్ము అనేది ఆ ఫ్యాట్ లోకి వెళ్ళి సో బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది అనమాట అక్కడ. అది బ్యాక్టీరియా ఏమైతుంది, ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి మార్క్స్, పింపుల్స్ అలా తయారవుతాయి. ఫేస్ అనేది పాడవుతుంది. సో ఫస్ట్ ఏంటి, కేరింగ్ లేకపోవడం వల్ల ఫేస్ అనేది పాడవుతుందండి. దాని వల్ల పింపుల్స్ వస్తాయి. అలా పింపుల్స్ స్టార్ట్ అవ్వడం, ఆ పింపుల్స్ ని గిల్లడం వల్ల మార్క్స్ వస్తాయి. అది ప్రాబ్లం కదా, అందుకే స్కిన్ ని కాపాడుకోవాలి. మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే వంశపారపర్యంగా, లేదా దుమ్ము ధూళి వల్ల, బ్యాక్టీరియా వల్ల, స్ట్రెస్ అవుతున్నప్పుడు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనం ఎప్పుడు తింటున్నామో, అసలు ఎప్పుడు పడుకుంటున్నామో కూడా తెలియదు. టైంకి తినకపోవడం, టైంకి తినము, ప్లస్ నిద్రపోము. కాబట్టి ఇలా చేయడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది. మన బాడీలో హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే పర్యావరణ కలుషితం, మనం దేన్నైనా స్టాప్ చేయొచ్చు కానీ పొల్యూషన్ ని స్టాప్ చేయలేం కదండి. సో సెల్ రేడియేషన్, టీవీ రేడియేషన్, లైట్ రేడియేషన్, బయటకు వెళ్ళినప్పుడు ఎండకి ఎక్కువ అవడం జరుగుతాయి. సో సొల్యూషన్ ఏంటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కి అష్యూర్ న్యాచురల్ స్కిన్ ఫార్ములా, ఇవి 3 వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ అండి. స్కిన్ ఫార్ములా 9 అనేవి అష్యూర్ ప్రొడక్ట్స్ 13 to 15 years, 17 years, 19 years, 20, 22 years వరకు స్టార్ట్ అవుతున్న వాళ్ళకి అష్యూర్ ని సజెస్ట్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, అష్యూర్ అనేది, అష్యూర్ లో ఉన్నాయండి మల్బెరీ ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్ అనేటివి యూస్ చేస్తున్నారు. సో అవి 20 years బిలో వాళ్ళకి, 13 to 20, 22 years ఓన్లీ ఆ ఏజ్ వాళ్ళకి ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అవి యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే అష్యూర్ అనేది న్యాచురల్, అదొక అడ్వాన్స్ ఫార్ములాతో తయారు చేసిన ఒక పర్సనల్ కేర్, స్కిన్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక బెస్ట్ యూజ్ అండి. స్కిన్ ఫార్ములా 9, స్కిన్ ఫార్ములా 9 తో స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి. సో వెస్టేజ్ లో ఒక ప్రోడక్ట్ ఉంది, అది స్కిన్ ఫార్ములా 9. అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి, పిగ్మెంటేషన్ అండ్ ఏజ్ స్పాట్స్, ఎండలో పిగ్మెంటేషన్ అనేది ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని చెప్పానుగా. వీటన్నిటిని మన వెస్టేజ్ లో ఉన్న ఒక బెస్ట్ బ్రైటనింగ్ క్రీమ్ అనేది ఉంటుందండి. స్కిన్ అనేది డల్ గా కనిపించినప్పుడు, పింపుల్స్, మచ్చలు, ఇలా చాలా వాటిని ఇది తగ్గిస్తుంది. 20 years, 22 years దాటిన వాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఇది వాడొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన వెస్టేజ్ లో ఏది వాడినా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మెయిన్ లేడీస్, జెంట్స్ ఎవరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. అన్ని స్కిన్స్ కి ఒకటే బెస్ట్ రిజల్ట్ అండి. ముడతలు పడడం, స్కిన్ ఆయిలీగా అవ్వడం, ఇవన్నిటిని ఇది తగ్గిస్తుంది. చర్మం అనేది ముడతలు లేకుండా మృదువుగా ఉంచుకోవాలన్నా, లేదా ఏ స్కిన్ వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు. యంగ్ గా కనిపించాలంటే, ఏజ్ ని తగ్గించినట్లుగా కనబడాలంటే యూత్ ఎలాక్సర్ ఇది యూజ్ చేయాలి. ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇది ఒక సిరం, ఇది 22 years నుండి యూజ్ చేయాలి. ఇది ఏంటంటే ఇందులో ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, దాల్చిన చెక్కతో తయారవుతుంది. సో ఇది న్యాచురల్ సిరం అంటే క్రీమ్ లాగా ఉండదు, వాటర్ లాగా ఉండదండి, నార్మల్ గా ఉంటుంది. ఇన్స్టెంట్ గా స్కిన్ ని గ్లోని పెంచుతుంది, స్కిన్ లో గ్లోనెస్ ని తీసుకొస్తుంది, డల్నెస్ ని పోగొడుతుంది. ఇది వాడడం వల్ల 40 years వాళ్ళు కూడా 30 years లా, 30 years వాళ్ళ 20 years లా కనబడడం అనేది జరుగుతుంది. సో మెయిన్ గా వ్రింకిల్స్ ని తగ్గించడం బెస్ట్ యూజ్. డ్రై స్కిన్, పొడిబారిన చర్మానికి హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయాలి. అంటే మన బాడీకి, ఫేస్ కి మాయిశ్చరైజర్ ని తీసుకొస్తుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది, డ్రైనెస్ ని తగ్గిస్తుంది. ప్రతి ప్రోడక్ట్ అనేది
బాగా యూజ్ అవుతుంది. బ్లెమిషెస్ అండ్ యాక్ని మార్క్స్, స్పాట్స్ అండి, పింపుల్స్, వాటికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ బ్లెమిష్ జెల్. మిగతా క్రీమ్స్ వేరే, ఇది వేరే. ఓన్లీ పింపుల్స్ కే, ఎక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఓన్లీ నైట్ టైం క్రీమ్. ఫేస్ వాష్ చేసుకుని పడుకునే ముందు ఇది యూజ్ చేయాలి. బ్యాక్టీరియాని చంపడానికి ఈ సాలిక్ యాసిడ్ ఉంటాయి. యాసిడ్ అంటే జస్ట్ 1% మాత్రమే, అది ఇందులో మిక్స్ అవుతుంది, బ్యాక్టీరియాని చంపడంలో సహాయపడుతుంది. సో పింపుల్స్ అనేది తగ్గడానికి ఇది వాడడం వల్ల ఈజీగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కళ్ళ కింద సర్కిల్స్ అనేవి వస్తాయి. బెస్ట్ సొల్యూషన్ అండర్ ఐ సిరం. ఇది యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, డార్క్ సర్కిల్స్ తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే మన చేతి వేళ్ళలో రింగ్ పెట్టుకునే ఫింగర్ ఉంటుంది కదా, ఆ వేలితో క్రీమ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సర్కిల్స్ చుట్టూ మాత్రమే 2 minutes మసాజ్ చేస్తే సరిపోతుంది. మంగు మచ్చలు, స్కిన్ డల్నెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్, స్కిన్ గ్లో, ఇవన్నీ అండి చేయాలంటే బ్రైటనింగ్ ట్రీట్మెంట్ ఒక్కటి తీసుకోవాలి, వాడాల్సి ఉంటుంది. స్కిన్ మీద ముడతలు తగ్గించి స్కిన్ ని గ్లోగా కనబడాలంటే యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాలి. స్కిన్ మీద డల్నెస్, డ్రైనెస్ తగ్గించాలంటే హైడ్రేషన్ క్రీమ్ వాడాలి. పింపుల్స్ తగ్గించాలంటే బ్లెమిష్ జెల్ వాడాలి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించాలంటే అండర్ ఐ సిరం వాడాలి. ఈ రోజు నేను ఇలా ఇన్ని 5 ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. వీటన్నిటికంటే ముందు డీప్ క్లెన్జింగ్ యూజ్ చేయాలి, ఆయిల్ తో వాష్ చేసుకోవాలి. 20 years పైబడితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకోవాలి. ఒకవేళ బిలో 20 years అయితే అష్యూ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయాలి. సో మనం ఒకటే ప్రోడక్ట్ కాకుండా ఇలా కిట్ లాగా ఉంటుంది, ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కదా బెస్ట్ రిజల్ట్ ని చూస్తాం. 1-2 తీసుకొని యూజ్ చేస్తే కాదండి, ఇది ఒక కిట్. సో ఈ కిట్ ని మనం యూజ్ చేయాలి. ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తెలుసుకొని మనం యూజ్ చేస్తే దానికి 100% పక్క రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక కిట్ అండి. హెవీ పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది, మంగు మచ్చలు వచ్చాయి అనుకునే వాళ్ళు, ఏజ్ 20 years దాటాయి, స్కిన్ బాగా డల్ గా ఉంది అనేవాళ్ళు, ఫర్ ఈవెన్ స్కిన్ టోన్ బాగా ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు డీప్ క్లెన్సింగ్ ఆయిల్, విటమిన్ సి సిరం, నెక్స్ట్ బ్రైటనింగ్ క్రీమ్ అండి. ఇవి 3 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ విటమిన్ సి సిరం, బ్రైటనింగ్ క్రీమ్. ఈ 3 ప్రోడక్ట్స్ ని సజెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎవరికి పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతుంది, మంగు మచ్చలు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎలా యూజ్ చేయాలంటే ది డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఇది ఒక ఆయిల్ రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. జస్ట్ మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో మిగతా క్రీమ్స్ తో, ఈ ఆయిల్ తో, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో అలా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఆయిల్ అప్లై చేసి ఒక 30 seconds మసాజ్ చేయాలి, అప్పుడు వాటర్ తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి విటమిన్ సి సిరం. ఇది అప్లై చేసి ఫేస్ మసాజ్ చేయాలి లైట్ గా, అప్పుడు దానిపైన బ్రైటనింగ్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. సో ఇవి హైపర్ పిగ్మెంటేషన్ కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్. ఆల్ స్కిన్ టైప్స్, ఎనీ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ కిట్ ఫేషియల్ ఫామ్ అండి. స్టెప్ 1 అష్యూర్ విటమిన్ సి అండ్ నెక్స్ట్ అష్యూర్ క్లెన్జర్ టోనర్ ప్యూరిఫైయింగ్ ది, నెక్స్ట్ బ్రైటనింగ్ క్రీమ్. ఫస్ట్ ఫేషియల్ ఫామ్ తో వాష్ చేసుకోవాలి, నెక్స్ట్ క్లెన్జర్ టోనర్ ని అప్లై చేయాలి, అలాగే వాష్ చేసుకోవచ్చు. సో తర్వాత బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ యూజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మార్నింగ్ నైట్ డైలీ 2 times యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్. అండ్ అలాగే మనం ఎనీ టైం 365 days ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చింది కదా, సో సన్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటారు కదా, బయట ఎక్కువగా వర్క్స్ కి వెళ్ళేవారు, దుమ్ము ధూళి పడుతుంది కాబట్టి ప్రొటెక్షన్ కావాలనుకునేవారు దుమ్ము లోపలికి వెళ్ళకూడదు, ఇవి యూజ్ చేయొచ్చు. జాగ్రత్త పడవచ్చు, ముందుగా దుమ్ము ధూళి అనేవి లోపలికి మన స్కిన్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చండి. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, నెక్స్ట్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్, నెక్స్ట్ అషూల్ న్యాచురల్ సన్ స్క్రీన్, అలాగే మిస్టర్ ఆఫ్ మిలన్ పేరల్ కాంపాక్ట్ 007, ఇది కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకొని దానిపైన బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేసి అలాగే దానిపైన కాంపాక్ట్ అనేది అప్లై చేయాలి.
అలా అది మనకు ఒక కవచం లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పింపుల్స్ కి 20 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండ్ బ్లెమిష్ జెల్ రిఫర్ చేయాలి. హెవీగా పింపుల్స్ ఉంటే ఇవి రెండు యూజ్ చేయాలండి, మిగతా ఏది యూజ్ చేయాలి. ఏవి యూజ్ చేయాలంటే అలాగే ఆ ఇంకోటండి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వాలి. అదేంటంటే లేడీస్ అయితే శతావరి వాడొచ్చు, జెంట్స్ అయితే గ్యానోడర్మా. నెక్స్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో వాష్ చేశాక బ్లెమిష్ జెల్ అనేది ఓన్లీ పింపుల్స్ పై మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 మంత్ ఇవి రెండు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. క్రీమ్ అనేది పింపుల్స్ తగ్గిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. పింపుల్స్, యాక్ని అండ్ ఆయిల్ స్కిన్ కిట్. పింపుల్స్ వచ్చాయి, వాటి వల్ల మచ్చలు, స్కిన్ డల్ అవ్వడం అలాంటివి అయినప్పుడు, ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్లెమిష్ జెల్, బ్రైటనింగ్ క్రీమ్. ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో వాష్ చేసి తర్వాత మిస్ట్ అనేది ఒక స్ప్రే అన్నమాట, అది స్ప్రే చేసుకొని బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేయాలి. సో మళ్ళీ నైట్ కూడా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకొని మళ్ళీ మిస్ట్ తో స్ప్రే చేసుకొని అప్పుడు పింపుల్స్ పైన బ్లెమిష్ జెల్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 15 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మచ్చలు, పింపుల్స్ అయితే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అలాగే అష్యూర్ న్యాచురల్ లైటనింగ్ క్రీమ్, అలాగే SF9 బ్లెమిష్ జెల్. సో పింపుల్స్ మార్క్స్ ని మాత్రమే ఇవి తగ్గిస్తాయి. ఓన్లీ పింపుల్స్ మార్క్స్ కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. తర్వాత మేము దేనికో వాడామండి, ఫేస్ మాకు ఇలా అవ్వలేదు అలా అవ్వలేదు అని మనం కంపెనీని నిందించకూడదు. అలాగే ఇందులో సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్యాషన్ ఫ్రూట్ అనేది చాలా మంచిది. ఇవి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. మార్నింగ్ టైం అయితే లైటనింగ్ క్రీమ్ అప్లై చేయాలి. అలాగే నైట్ టైం అయితే బ్లెమిష్ జెల్ అప్లై చేయాలి. చర్మంపై ముడతలుంటే మార్నింగ్ టైంలో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ యూత్ ఎలెక్సర్ అప్లై చేసుకోవాలి. అండ్ సేమ్ నైట్ ఆల్సో అంతే, సేమ్ మార్నింగ్ ఆర్ నైట్ 2 times అప్లై చేస్తే చర్మం అనేది యంగ్ గా కనిపిస్తుంది, లైట్ గా ఉంటుంది, మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎవరికైనా మనం రెఫర్ చేయడానికి బాగుంటుంది. కొందరికి 15 days లో రిజల్ట్ వస్తుంది ఇవి యూజ్ చేయడం వల్ల, కొందరికి 1 month, అలాగే వాళ్ళ స్కిన్ ని బట్టి, స్కిన్ టైప్స్ ని బట్టి 1 or 2 months పడుతుంది. అలాగే సప్లిమెంట్స్ వల్ల మనం హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి రెండు వాడడం వల్ల హెల్త్ అండ్ ఫేస్ రెండు గ్లో ఉంటాయి, రెండు బాగుంటాయి, మనం హెల్తీగా ఉంటాం. సో ఇప్పుడు పింపుల్స్ ఉంటే నీమ్ టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయొచ్చు. అండ్ నీమ్ అలోవెరా టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. పింపుల్స్, పిగ్మెంటేషన్ ఉంటే జ్ఞానోడర్మా ఇవ్వచ్చు. వ్రింకిల్స్ ఉన్న వారికి యూత్ ఎలెక్సర్, అలాగే కొలాజిన్. అంతే అండి. నెక్స్ట్ బూస్ట్ యువర్ బిజినెస్. మనం బిజినెస్ ని బూస్ట్ చేయాలి అని అనుకుంటే ఏంటంటే మన బిజినెస్ అనేది ఎలా రన్ అవ్వాలి అని చూస్తాం. సో ఫస్ట్ SF9 అనేది ప్రీమియం ప్రోడక్ట్ అండి, తొందరగా మనం రీచ్ అవ్వడానికి, అలాగే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడానికి బ్రైట్నెస్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మనం వాడితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మనం వాడి ఎవరికైనా 100% పక్కాగా రిజల్ట్ వస్తుంది అని ధైర్యంగా చెప్పగలమండి. మన ప్రోడక్ట్స్ లో అంత దమ్ముంది. అండ్ 1 item యూజ్ చేసి ఇందులో ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అండ్ ఇంకొకటి వచ్చేసి, నన్ను చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి చెప్పాలండి. ఇది చాలా మంది యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇది యూజ్ చేయొచ్చండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. పీల్ ఆఫ్ మాస్క్ అనేవి యూజ్ చేసిన తర్వాత చాలా మందికి ర్యాషెస్ ప్రాబ్లం వస్తుంది. సో స్కిన్ పైన ర్యాషెస్ రావడం, దురదలు, మంటలు, రెడ్ గా అయిపోవడం చాలా మందికి జరుగుతుంది. సో అడుగుతున్నారు, వాళ్ళ కోసం చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. ఇది మనం ఎలా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. ఇది యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి ఒకసారి. చాలా మంది పీల్ ఆఫ్ మాస్కులు వేసుకునేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైతుందంటే స్కిన్ ర్యాషెస్ రావడం, లేదా మంటలు రావడం,
స్కిన్ పాడైపోవడం చాలా జరుగుతుంది. బట్ ఇది యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్. దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని బెనిఫిట్స్ ఎలా పొందాలో కూడా చెప్తాను. లేడీస్, జెంట్స్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి. 20 ఇయర్స్ దాటిన వాళ్ళు, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీని వల్ల మంచి బెనిఫిట్స్ ని మనం పొందవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, బయట తిరుగుతున్నప్పుడు స్కిన్ అనేది ఎండకి డ్యామేజ్ అవుతుంది. అలాగే టాక్సిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫేస్ పైన ఎక్కువగా ఏదైనా ప్రభావం అనేది చూపిస్తుంది అని అంటే దీని వల్ల పింపుల్స్ అనేవి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. సో చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది వేసుకోవడం వల్ల మనం బెనిఫిట్స్ ని పొందవచ్చు. అంటే అది ఎప్పుడు మనం నార్మల్ అప్పటి వరకు మాత్రమే. మనకి స్కిన్ గ్లోగా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా మందికి ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది వీళ్ళకి ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది టైట్ అవుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ గా ఉంటుంది కదా, ఫేస్ వీళ్ళకి ఇది యూజ్ చేయడం వల్ల ఆయిల్ ఫ్రీ స్కిన్ అనేది ఉంటుంది. సో అలాగే డ్రై స్కిన్ వాళ్ళకైతే హైడ్రేట్ గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. స్కిన్ ని బ్రైట్ గా షైన్ గా ఉంచడంలో ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ని మనం పొందవచ్చు. ఇదే కాకుండా మనం ఏ పీల్ ఆఫ్ మాస్క్ ని యూజ్ చేసినా కూడా, ఇందులో ఎలాంటి పీల్ ఆఫ్ మాస్క్స్ 3 టైప్స్ ఉంటాయి. సో అవి ఎలా యూజ్ చేసినా కూడా ఫస్ట్ ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దామండి. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది పీల్ ఆఫ్ మాస్క్ అనేది. ఇది వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్ అండి. ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది పారాబిన్ సల్ఫేట్ ఫ్రీ అండ్ పీటా సర్టిఫైడ్ అండ్ చార్కోల్ ఆఫ్ మాస్క్, డైమండ్ డస్ట్ అండ్ బ్యాంబో చార్కోల్ అనేది యూజ్ చేశారు. ఇది ఒక 75 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో డైమండ్ డస్ట్ అనేది ఉంటుంది. డైమండ్ డస్ట్ ని యూజ్ చేయడం వల్ల సో మనం పెట్టుకునేటప్పుడు ఇది ఫుల్ షైనింగ్ గా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. యూజ్ చేసి రిజల్ట్ అనేది చెప్పండి. చాలా మంది నన్ను అడిగారు కాబట్టి ఇది ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళకి నేను చెప్తున్నాను. వేరే యూజ్ చేసినప్పుడు కళ్ళ మంటలు రావడం అనేది సహజం. పడకపోతే పింపుల్స్ అవుతాయి, మార్క్స్ అవుతాయి. కానీ ఇది అలా కాదు, చాలా కూల్ గా ఉంటుంది. బట్ లైట్ గా వేసుకోవద్దు. లైట్ గా వేసుకున్నప్పుడు ఏంటంటే చర్మం అనేది పగిలిపోయినట్టుగా అవుతుంది. దీన్ని థిక్ గా వేసుకోవాలి. డార్క్ గా, లైట్ గా వేసుకుంటే తీసేటప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. ఐస్ అండ్ లిప్స్ వదిలేసి వేసుకోండి. సో అప్లై చేసుకున్నాక 20 to 30 మినిట్స్ ఉండండి. డ్రై అయ్యాక అప్పుడు ఒక హ్యాండ్ తో స్కిన్ ని పట్టుకొని నెక్స్ట్ హ్యాండ్ తో పీల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే స్కిన్ అనేది మంటలు రావడం, ర్యాషెస్ రావడం అలా జరుగుతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది తీసేసిన తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ ట్యూబ్ ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని దాంతో లైట్ గా ఫేస్ పైన మసాజ్ లాగా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా చేయడం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి కదా, అప్పుడు మాస్క్ వేసుకున్నప్పుడు. సో ఇలా చేయడం వల్ల అవి క్లోజ్ అయిపోతాయి. లేకపోతే అలా వదిలేయడం వల్ల అందులోకి డస్ట్ అనేది వెళ్ళిపోయి చర్మం బ్యాక్టీరియా అంతా మళ్ళీ పాడైపోవడం జరుగుతుంది. సో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలండి. పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే అష్యూర్ మాయిశ్చరైజర్ ని యూజ్ చేయండి. సో ఇవి రెండు చేయడం వల్ల ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చెయ్యకపోతే ర్యాషెస్ రావడం, మంటలు రావడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్, చెప్తాను సార్. నా డ్రీమ్ వచ్చేసి నేను 1 lakh 1 కార్ తీసుకోవాలన్న డ్రీమ్ సార్. అలాగే నాతో కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్న 10 మందికి 10,000 ఇప్పించుకుంటూ నేను 1 lakh తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంది మన దగ్గర చాలా తక్కువ స్కిన్ గురించి కవర్ చేయడం, చాలా వస్తుంటాయి, దాంట్లో మీరు ఒకటి తీసుకున్నారు. సో మంచి నాలెడ్జ్. అంటే మనకు చాలా టైం పడుతుంది యాక్చువల్ చెప్పాలంటే, బట్ మీరు ఉన్న టైంలోనే తక్కువ టైంలోనే మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్. మేడం చెప్పండి, ఏదో మాట్లాడుతున్నాం. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో స్కిన్ అలర్జీ ఉంటుంది కదా, నార్మల్ గా అలర్జీ అంటే అలర్జీలో చాలా రకాలు ఉంటాయి సార్. అలర్జీ వాళ్ళకి ఏంటంటే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను సార్.
స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది తీసుకున్న తర్వాత ఏ ప్యాక్ అయినా మీరు పార్లర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే సజెస్ట్ చేస్తారండి. వాళ్ళు ఫస్ట్ మనకి ప్యాక్ అనేది హ్యాండ్ పైన యూజ్ చేస్తారు, లేదంటే ఇయర్ బ్యాక్ చెవు వెనకాల మనం ప్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ప్యాక్ టెస్ట్ యూజ్ చేసిన తర్వాత 10 or 15 minutes అది ఉంచుకొని క్రీమ్ ఏదైతే సిరమ్స్ కానీ క్రీమ్ కానీ ఏది యూజ్ చేస్తామో అది మన లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ హ్యాండ్ పైన కానీ ఇయర్ వెనకాల కానీ మనం ఒక 10-15 minutes ఈ క్రీమ్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు సార్. అది చేసుకున్న తర్వాత మనకి ఏ ర్యాషెస్ అనేవి ఏ మంట కానీ లేకపోతే మనం 100% దాన్ని యూజ్ చేయొచ్చు సార్. ఒకవేళ ఈటింగ్ కానీ మనకి ఇచ్చింగ్ కానీ లేదంటే అక్కడ మంటలు రావడం రెడ్ కావడం జరిగిందంటే మాత్రం ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయకూడదు. సో అది సార్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే దాని గురించి కూడా ప్లస్ ఆర్ మైనస్ కూడా చెప్పాలి మనం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మంచి నాలెడ్జ్ షేర్ చేశారు, అది ఇందాక అంటున్నాను నేను. సో ఈ టాపిక్ ని డెఫినెట్ గా చాలా ఉపయోగపడే టాపిక్ మేడం. సో షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్స్ లో కూడా ప్లాన్ చేయాలని కోరుకుంటున్నా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి ఈవినింగ్, ఎందుకంటే చాలా మన దగ్గర యాక్చువల్ ట్రైనర్స్, కంపెనీ ట్రైనర్స్ మాత్రమే బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ అలాంటి మన టీంలో మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీరు ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వగలిగితే మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. ఎందుకంటే బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మార్కెట్ లో. మార్కెట్ జరుగుతుంది ఇవాళ. అవును మేడం. సో మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ వాటి గురించి చెప్పడం జరిగింది. సో వాటిని మనం చాలా మందికి కనెక్ట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. బిజినెస్ ఈవెన్ వాల్యూమ్ కూడా బిజినెస్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మంచి వాల్యూమ్స్ ఇస్తారు మనకి. అది మన చాలా మంది టీం ఎక్కువ శాతం అగ్రికల్చర్ సప్లిమెంట్స్ మీద ఫోకస్ చేస్తారు, బట్ బ్యూటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాస్మెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ అందరికి సెషన్ చాలా ఉపయోగపడింది అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టీ టైమ్ లో కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లేదు మేడం, మీరు ఒకసారి శ్రీలత మేడం తో మాట్లాడి ఒకసారి లహరి మేడం తో మాట్లాడి ప్లాన్ చేసుకోండి మధ్యాహ్నం. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. ఎక్కువ శాతం లేడీస్, కొంతమంది పార్లర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా యాడ్ ఆన్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మీకు సక్సెస్ తీసుకోవాలని, మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ 350+ మెంబర్స్ ఉన్నారండి. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఈ రోజు మనకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ, కాస్మెటిక్ కేటగిరీ వెల్నెస్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ వెస్టేజ్ లో మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్. మొన్ననే మేము 19th రోజు హెడ్ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు సుష్మా మేడం చెప్తున్నారు. సో మిస్టర్ ఆఫ్ మిలాన్ లో కూడా యాజ్ ఆఫ్ నో, అంటే మేడం ఇక్కడ నేను జస్ట్ అనౌన్స్ చేస్తున్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎంటైర్ ఇండియాలో తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పారు బిజినెస్ లో, ఎంటైర్ బిజినెస్ లో, వెస్టేజ్ లో. చాలా గ్రేట్ విషయం అది. సో దాంట్లో ఈవెన్ కాస్మెటిక్స్ మిస్టర్ ఆఫ్ మిలాన్ లో కూడా తెలంగాణ ఫస్ట్ అని చెప్పారు. కాబట్టి మంచి బిజినెస్ జరుగుతుంది. సో దీన్ని మనం ఇంకా ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే నిజంగా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మీకు. ఆల్ ది వెరీ బెస్ట్. లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఒకసారి కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి మనం కాల్స్ తీసుకున్నాం. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగిందండి. ఫేస్బుక్ లో ఉన్నాం, రంజిత్ కుమార్ DUCD THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్. సో అద్భుతంగా మనం తీసుకెళ్తున్నాం యూట్యూబ్ ఛానల్ ని. మంచి మంచి నాలెడ్జ్ లీడర్స్ ఇస్తున్నారు ఈవినింగ్ సెషన్స్ లో. నిన్న అసలు మా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు శ్రీనివాస్ గారు CMD గురించి. సో రికార్డ్ అయి ఉందండి, రికార్డ్ చేసి పెడుతున్నాం ప్రతి సెషన్ కూడా. ఆల్మోస్ట్ 900+ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడెక్కడ మేము కమర్షియల్ గా ఈ రోజు కూడా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మేము ప్రమోట్ చేయలేదండి, చేయం కూడా భవిష్యత్తులో. ప్యూర్లీ సర్వీస్ మోటోతోనే మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి. మీరు
దీని ద్వారా లాభం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ మీ టీం కి షేర్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా మంచి సక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మనకంటూ ఒక ఛానల్, దాన్ని కంటిన్యూగా రన్ చేయడం, దానికి మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో చాలా మంచి మంచి రెజల్యూషన్స్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వస్తాయి గ్యారంటీగా షార్ట్లీ. అది దానికి మీ బ్లెస్సింగ్స్ ఎలవెల్ల ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అట్ ది సేమ్ టైం మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, అండ్ 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటు ఒక 10 మంది డిఎంసీఎం మెంబర్స్ ని తయారు చేయాలి, 10 మంది యూత్ ఐకాన్స్ తయారు చేయాలనే విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విజన్ లో పార్టిసిపేట్ చేయండి దయచేసి. ఇది ఏదో మేము ఓన్ గా చేసింది కాదు, మనందరిది ఇది. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. సో మీ యొక్క సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ అండి. కాల్స్ తీసుకున్నాం. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అశ్విని గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ మేడం. సో ఇలాంటి ఒక సెషన్ ని రేర్ గా తీసుకుంటారు. రేర్ ఏంటి, చాలా ఎక్కడో 100లో 1 2 3 తీసుకుంటారు, బట్ పర్ఫెక్ట్ గా నీట్ గా తీసుకున్నారు. సో సోమవారం సార్ చెప్పినట్టు రెగ్యులర్ బేసిస్ లో ఈ మధ్యాహ్నం టీ టైం సెషన్ లో, ఈవినింగ్ సెషన్ లో కూడా మీరు వస్తే ఇంకా బాగుంటుంది. సో అది రికార్డ్ అయ్యి ఉంటే చాలా మంది సపోర్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో సో మచ్. చిరంజీవి సార్ కి, శ్రీలత మేడం కి మంచి లీడర్ తీసుకొచ్చేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్లయన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. 341 మెంబర్స్ ఉన్నారు. సో రెగ్యులర్ గా ఇలాంటి ఒక మీటింగ్స్ మీరు అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ పవన్ గారు రికార్డ్ చేస్తే ఇది మరి టీమ్ లో షేర్ చేస్తాం. సో షేర్ చేసినప్పుడు అది వేరే ఛానల్ దయచేసి ఛానల్ కోసం లేకపోతే టీమ్ హెల్పింగ్ అని ఎలా చూడొద్దండి. విద్య నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపించండి. దయచేసి మీ పేరు కోసం లేకపోతే ఇంకోటి దాని కోసం కాదు. 10 మందికి ఇస్తున్నాం. సో ఇచ్చేటప్పుడు మనం డెఫినెట్ గా అది భగవంతుడు ఎవరికి ఇవ్వాలో రిటర్న్ ఇస్తాడు. సో దాన్ని ప్రమోట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అదే రకంగా రాత్రి యూ శ్రీనివాస్ గారు సిఎండి ప్రోడక్ట్ గురించి ఎక్సలెంట్ చెప్పారు. చూస్తే ఒకరి మించి ఒకరు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. గ్రేట్ థింగ్ అండి. సో టీమ్ హెల్పింగ్ అని స్థాపించినప్పుడు అనుకున్నాం నాలెడ్జ్ అనేది షేర్ చేయాలని, దానికి మించి అవుతుంది. సో ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు మళ్ళీ సురేష్ గారితో ఉంది, ప్లాన్ చేయండి. రాత్రి డబుల్ పి ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు రేపే ఉంది మనకి లెవెల్ మిస్సింగ్స్. రేపు 10:30 11 కి క్లోజ్ అయిపోతుందండి. సో రాత్రి 11 12 తర్వాత ఆఫ్టర్ 10:30 తర్వాత బిల్లింగ్స్ ఉండవు. 10:30 లోపే బిల్లింగ్స్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే April 1 బిల్లింగ్ ఉండదు. సో April 2 నుంచి న్యూ బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో అదే రకంగా 13th April అవార్డ్ ఫంక్షన్ ఉంది తెలంగాణలో. సో ఎవరైతే లెవెల్స్ బ్రేక్ చేయాలనుకుంటారో సో ఈ రోజు ఈ 2 days ప్లాన్ చేసుకోండి. దయచేసి మళ్ళీ చెప్పేది ఒకటండి, గెలవాలనుకుంటే సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. సమయాన్ని వినియోగించుకున్నవాడు ఒక శక్తిగా మారుతాడు, ఒక మంచి అచీవ్మెంట్ రీచ్ అవుతాడు. సమయాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. సో సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి, రాక్ చేయండి. వన్స్ అగైన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయడం అనేది, విష్ చేయడం అనేది ఒక భగవంతుడు ఇచ్చే పెద్ద వరం అండి. సో అలాంటి వ్యక్తులు కూడా హ్యాండ్ రైజ్ చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తే 10 మంది బాగుంటుంది. సో ఎవరైతే ఉన్నారో సీనియర్స్ కానీ ఇంకో కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అదే రకంగా పాత వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారో ఇంతకు ముందు ఈ వీక్ లో వచ్చిన వాళ్ళు డౌన్ చేసేయండి. సో ఇంకొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి వ్యక్తి రోజు అదే మాట్లాడితే కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామండి. వన్స్ అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళకి 3, పాత వాళ్ళకి 3. సో పాత వాళ్ళు అంటే సీనియర్ లీడర్స్. సో లాస్ట్ 1 week మాట్లాడిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా సార్. థ్యాంక్ యూ మేడం. అశ్విని గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సాంబశివ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పింది సూపర్ మేడం. ఎందుకంటే నేను దీంట్లో ఈ ప్రొడక్ట్ ఉన్నాయి కానీ నేను ఎవరికి చెప్పడానికి ఇష్టపడట్లేదు అనమాట. మీరు చెప్పిన వల్ల నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇక నుంచి ఈ ప్రొడక్ట్ కలిపి ముందుకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చి మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో డ్రీమ్ సక్సెస్ అవ్వాలి. మై సెల్ఫ్ ఈజ్ సాంబశివరావు. నేను వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి. 10 కుటుంబాలకి 10,000 ఇప్పిస్తూ